మీకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నాకు తెలియదు, కానీ నా ప్రజలు మాత్రం చాలా సంతోషంతో నీ కోసం ఎదురు చూస్తున్నారు. Some people they are coming to me and they said, what a bold speaking, unless and until he has a spiritual holiness, how dare he can say such words. నాతో కొంతమంది వచ్చి చెప్తున్నారు కదా, డ్యూక్ గారికి ఎంత ధైర్యం ఉండాలి అలా స్టేజ్ మీద మాట్లాడడానికి, ఆయన వ్యక్తిగత జీవితం ఎంతో పరిశుద్ధంగా ఉంటే తప్పితే అలా ఒక స్టేజ్ మీద కొద్ది మాట్లాడలేదు అని. It's my privilege to get such a friend like you. నీలాంటి స్నేహితులు నాకు దొరకడం నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. So many areas and here otherwise I am speaking back Duke, but Dr. Duke is supposed to speak on stage. డ్యూక్ అని పిలిచేస్తున్నాను స్నేహితుడని, కానీ నేను అసలు డాక్టర్ డ్యూక్ అని నేను సంబోధించాలి. ఓకే ఇట్స్ ఓకే నాన్న ఓకే చూడమ్మా పిల్లలకి లైట్ అయ్యింది మీరు ఇక్కడ పైన ఓకే ఓకే నాకు సంతోషమైన విషయం, దేవుని సన్నిధికి దేవుడు అడ్డు రాకూడదు. మనం నిలబడలేకపోతే కదా, నేనేం అనలే. రాత్రి మొన్నటి టాబ్లెట్ వేసుకున్నాడు అడిగాను, ఇప్పుడు ఏం అనలే. లేదు మాట చేస్తాను దేవుని స్వాగతం అంటే వాష్రూమ్స్ ఎందుకు రాలేదు, మా యూత్ పిల్లలు ఎందుకు రాలేదు, రూపాయలు పోతాయి పని చేసుకుంటే తమ మనం ఏం చేద్దాం, ఇగ్నోర్ చేసే మనం ఏం చేయం కొన్ని విషయాలు, కానీ మనం కోరుకునే బాగుండాలని రాని వస్తే బాగా నాకు ఏదో ప్రత్యేకించి మాట్లాడాలి ఈ జాలి అదే ఓకే దిస్ ద టైం టు టేక్ వాట్ అబౌట్ డాక్టర్ డ్యూక్. Praise the Lord. దేవునికి వందనాలు. We have come to the third day of these wonderful special meetings we have at Shantiram Church. మరి మన శాంతి సంఘంలో మరి మీటింగ్స్ అప్పుడే మూడవ రోజు వచ్చేసింది. Shall we close our eyes and ask God to speak to us? వాక్యం మొదలుపెట్టుకున్న ఒక క్షణం ప్రార్థన చేద్దాం. Gracious Heavenly Father, I come to you in Jesus' name. పరలోకమందున్న మా తండ్రి, నీ దగ్గరికి యేసు నామములో మేము ఈరోజు వస్తున్నాము. Despite the rain, Lord, these young people and some of the elders of this wonderful church have come into your house to listen to your word. మరి ఇంత వర్షం ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చిన యవనస్తులను బట్టి, వచ్చిన పెద్దలను బట్టి నీకే వేలాది వందనాలు. Lord, this church is located, as your pastor Reverend Varaprasad told me, in a very fertile area. నా స్నేహితుడు వరప్రసాద్ చెప్పాడు, ఈ సంఘము ఎంతో అద్భుతమైన ఒక ప్రదేశంలో ఉంది. One side we have the sea, one side we have a river, and one side we have the mountains or the hills in East Godavari. ఒక వైపేమో సముద్రము, ఇంకో వైపేమో నదులు, కొండలు, ఇలా ఎంతో పచ్చదనంతో మీ ఊరు నిండి ఉంది. In the middle we have this fertile land. మధ్యలో ఎంతో అద్భుతమైన ఈ యొక్క నేల మీకు ఉంది. The most fertile, as some have said, in the whole India. నాకు కొంతమంది చెప్పారు కదా, మన దేశంలోనే ఎంతో నాణ్యమైన But this morning I give you praise because these are fertile
hearts of young people ready to receive the seed of your word. మరి ఈ ఉదయాన ఎంతో నాణ్యమైన హృదయాలు ఇక్కడికి వచ్చాయని నీకు ఎంతో వేలాది వందనాలు చెప్పుకుంటున్నాను. Even as I take them to the Bible to help them understand the importance of Bible meditation. మరి ఈ రోజు వాక్యంలో ఈ యొక్క గ్రంథంలో ధ్యానం చేయడం అనేది ఎంత ముఖ్యమైనదో చెప్పే ముందు I pray that you grant everyone understanding. పరిశుద్ధాత్మదే ప్రతి ఒక్కరి హృదయాన్ని నీవు తెరిచి అర్థం చేసుకునే శక్తి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. I pray at the end of this message, every young person will surrender their life to a rigorous, regular study of God's word. మరి ఈ వాక్యం అయ్యేసరికి ప్రతి యవనస్తుడు కూడా తన హృదయాన్ని నీకు సమర్పించుకొని ఈ యొక్క గ్రంథపు ధ్యానము అనే ధ్యాస పెంచుకుంటారని నేను ప్రార్థిస్తున్నాను. In Jesus Christ's name I pray. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. Amen. ఆమేన్. We live in a world where young people are addicted to their mobile phone. మనం ఇప్పుడున్న కాలం ఎలాంటిదంటే ఇప్పుడున్న యవనస్తులు రకరకాలుగా వాళ్ళకున్న మొబైల్ ఫోన్ కి వ్యసనులు అవుతున్నారు. Yes, God has been speaking yesterday night especially, and many of you surrendered your life to the Lord. Not only that, you laid your mobile phone on the altar. మరి నిన్న రాత్రి మీ హృదయాన్ని దేవుడికి సమర్పించడమే కాదు, ఎంతో మంది యవనస్తులు మీ యొక్క మొబైల్ ఫోన్స్ కూడా ఇక్కడ ముందు పెట్టడం జరిగింది. But the reality is, many young people, not you, maybe outside the church, people watching online, you are so addicted to the mobile phone. ఇక్కడికి వచ్చిన యవనస్తులే కాదు, బయట ఉన్న యవనస్తులు అవనివ్వండి, మన ఆన్లైన్ లో చూసిన యవనస్తులు అవనివ్వండి, వాళ్ళ ఫోన్లకి ఎంతో అలవాటు పడిపోయారు. It could be for Candy Crush, క్యాండీ క్రష్ గేమ్ ఆడడం కావచ్చు, or it could be for PUBG. లేదంటే పబ్జి గేమ్ ఆడడం కావచ్చు. If it is not movie addiction, it is not mobile addiction, it is movie addiction. ఒకవేళ మొబైల్ ఫోన్ కి వ్యసనం అవ్వకపోతే సినిమా చూడడం అనే వ్యసనం అంటుకుంటుంది. So much movie obsession. ఈ యొక్క సినిమాలపై వ్యామోహం ఎంత తీవ్రంగా ఎదుగుతుందంటే, You know where, in which part of our body Kirti Suresh has a mole. You know that so thoroughly. ఎంత తీవ్రత పెరుగుతుందంటే కీర్తి సురేష్ వంటి మీద ఎక్కడ పుట్టుపచ్చులో కూడా యవనస్తులందరికీ తెలుసు. So much obsession for movies. ఈ సినిమాల మీద వ్యామోహం ఎంత విపరీతంగా పెరుగుతుందంటే, But God's will for us is that we should not be addicted to anything. కానీ దేవుని వాక్యం మనతో ఏం చెప్తుందంటే మనం దేనికి కూడా బానిసలు అవ్వకూడదు అని. Hallelujah. God's will for us is that we should not be addicted to anything. దేవుని లేఖనం మనతో ఏం చెప్తుందంటే నువ్వు దేనికి కూడా బానిసవి అవ్వకూడదు అని. The Bible says in Leviticus chapter 25, మీరు లేవీ కాండము 25వ అధ్యాయము చూసినట్లయితే verse 42, 42వ వచనం చూసినట్లయితే very important scripture. ఎంతో ముఖ్యమైన వచనం ఇది. Leviticus chapter 25 and verse 42. లేవీ కాండము 25వ వచనము 42వ వచనం 25వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే God says, the people of Israel, my children, my people. ఇక్కడ ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు కదా, My people whom I have brought out of Egyptian bondage. ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన నా జనాంగమా, They should not be slaves of anything or slaves of anyone. మీరు ఎవరికి దేనికి కూడా దాసులుగా ఉండకూడదు అని. They should never be sold as slaves. మీరు ఎవరికి కూడా దాసులుగా అమ్మబడిపోకూడదు అని. My people are only my slaves. That's what God's word says. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మీరు నా దాసులు మాత్రమే అని. Not slave of the mobile, not slave of the movie. They are slaves of me. Meaning they are slaves who love to be in my presence. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, మీరు ఏ మొబైల్ ఫోన్ కానీ సినిమాలకు కానీ దాసులుగా కాదు, నాకు మాత్రమే దాసులుగా ఉండాలి అని. You love to stay in the presence of Jesus.
మీకు దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలి. And you are looking at the mouth of Jesus. మీరు దేవుని వైపు చూసినప్పుడు What he is going to say. ఏం మాట్లాడతాడా అనే ఒక దీక్షతో మీరు దేవుని వైపు ఎదురు చూడాలి. And that is you are going to receive in your life. ఎప్పుడైతే మీరు ఆ దీక్షతో ఉంటారో అప్పుడు మీరు దేవుడి దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడం And మొదలుపెడతారు. that you are going to obey in your life. మీరు ఎప్పుడైతే విన్నారని మీ జీవితంలో లోబడడం మొదలు పెడతారో But Jesus has only spoken through the Bible. మనము దేవుడు మాట్లాడడానికి ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి ఈ యొక్క లేఖనము రాయబడి ఉన్నది. Jesus has only spoken through his word. యేసుక్రీస్తు మనతో ఎలా ఉండాలి అన్నది ఇక్కడ ముందే లిఖించాడు. So we must be addicted to the words of Jesus. Hallelujah. కాబట్టి మనం దేవుని వాక్యానికి తప్పితే దేనికి కూడా దాసులుగా ఉండకూడదు. హల్లెలూయా. In the Bible there is a long chapter. బైబిల్లోనే అన్నిటికన్నా పెద్ద అధ్యాయము. It is the longest chapter of the Bible, Psalm 119. బైబిల్లోనే అన్నిటికన్నా పెద్ద అధ్యాయము 119వ కీర్తన. Today we are going to read several verses from that chapter. మనం ఈ రోజు ఈ అధ్యాయం నుండి అనేక వచనాలను ధ్యానిద్దాం. It is actually a poetry. The entire chapter is poetry. ఈ మొత్తం అధ్యాయం కూడా ఒక కవిత వలె లిఖించబడింది. It is poetry for the word of God. దేవుని వాక్యము ఇక్కడ ఒక కవిత వలె లిఖించబడింది. Poetry in the praise of the word of God. దేవుని నామము ఎంత గొప్పదో అని వివరిస్తూ లిఖించబడిన కవిత ఇది. Poetry about the blessings of the word of God. దేవుని వాక్యములో ఎంత ఆశీర్వాదం ఉన్నది అనేది ఒక కవిత వలె లిఖించబడింది. And one of the first things you will understand from the poem is we must be addicted to the law of God or the word of God. ఇది మొత్తం చదివినట్లయితే మనకు అర్థమయ్యే మొదటి విషయం ఏంటంటే నువ్వు ఆ క్రీస్తు ప్రేమకి దాసుడు అయి ఉండాలి. The Bible says in Psalm 119 and verse 162. మీరు ఇక్కడ 119వ అధ్యాయం 162వ వచనం చూసినట్లయితే How many of you 164? 164. 164వ వచనం. How many of you have turned your Bible to Psalm 119? మీలో ఎంతమంది మీ బైబిల్ 119వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి ఉంచారు? Can I see your hand? మీరు మీ చేతులు ఎత్తగలరా? Others, you need some more time? మీ మిగతా వాళ్ళకి ఇంకా కొంచెం సమయం కావాలా? Everybody turn your Bible to Psalm 119. ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ 119వ అధ్యాయానికి తెరిచి ఉంచండి. So, because we are going to study from there. ఎందుకంటే ఈ రోజు మనం ఆ అధ్యాయాన్ని You can put your hand down. మీ చేతులు మీరు దించవచ్చు. Psalm 119 verse 164, the Bible says, 119వ అధ్యాయం 164వ వచనం మనం చూసినట్లయితే it says, 7 times a day I praise you for your righteous rule. ఇక్కడ ఈ వాక్యం మనతో చెప్తుంది కదా రోజులో 7 మార్లు నీతో నేను గడుపుతున్నాను అని. How many times a day? ఎన్నిసార్లు? 7 times. 7 మార్లు. That means we use our Bible the way we use our mobile phone. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు నీ మొబైల్ ఫోన్ ఎలా వాడుతున్నావో బైబిల్ ని అలా వాడాలి అని. How many of you look at the mobile in the morning and keep it, and only next day morning you take the mobile? Anybody like that? మీలో ఎంతమంది ఉదయం లేచి మీ ఫోన్లు చూసుకొని మళ్ళీ ఫోన్ చూడాలంటే ఆ నెక్స్ట్ డేనే అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? Anybody like that? ఎవరైనా ఉన్నారా? No. ఎవరు లేరు. Whenever there's a ting, ఎప్పుడైతే మీ ఫోన్ టింగ్ whenever there's a tung, ఎప్పుడైతే టంగ్ whenever there's this noise or that noise, ఎప్పుడైతే ఇలా ఈ శబ్దంతోనో ఆ whenever there's a శబ్దంతోనో notification, ఎప్పుడైతే ఏ నోటిఫికేషన్ మెసేజ్ మీకు వస్తుందో we look at the phone. మనం ఫోన్ వెంటనే తీసేలా చూస్తాము. You send that message to the boy, మీరు ఆ మెసేజ్ ఎవరు అబ్బాయికి పంపించారు. and you're looking at the phone. మీరు మీ ఫోన్ చూస్తా ఉన్నప్పుడు Only one black tick. మీరు ఆ అబ్బాయికి మెసేజ్ పంపించారు ఏంటి ఒక్క సింగిల్ టిక్ వచ్చింది అని చూస్తే And then after some time you're still looking at your phone, and then one black tick becomes 2 black tick, and you are very happy now.
అది ఏంటి ఒక్క సింగిల్ టిక్ వచ్చిందని చూస్తా ఉంటాను. కొంతసేపటికి డబుల్ టిక్ అయినప్పుడు అమ్మయ్య డబుల్ టిక్ వచ్చింది. And now double black tick becomes blue tick. You are very, very, very happy now. You are still looking at your phone. ఇప్పుడు ఆ నల్ల బ్లాక్ టిక్ రెండు బ్లూ ఎప్పుడు అవుతాయా అని ఆతృతగా వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటారు. And now after double blue tick, you are reading typing, and you are still jumping more and more. ఎప్పుడైతే రెండు బ్లూ టిక్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే టైపింగ్ అని కనబడుతుందో ఇంకా ఉత్సాహంగా ఎదురుతో. Because boy is replying to you. ఎందుకంటే ఆ అబ్బాయి మీకు రిప్లై ఇస్తున్నాడు కనుక. So much excitement for this phone. How much more excitement for the word of God, where God Himself is typing or already typed for you. ఏ పురుషుడు మీరు టైపింగ్ అనే దాంట్లో ఎంత ఉత్సాహంగా ఉంటే దేవుడు ఆల్రెడీ మనకి లిఖించిన ఈ వాక్యం పట్ల మీరు ఎంత ఆసక్తితో ఉండాలి. So not just once in the morning, whenever you get time, again and again. The writer of Psalm 119 says 7 times he read Bible and said, praise you Lord for speaking to me through the Bible. 7 times through the day, morning, tea time morning, lunch time, after lunch, evening tea time, dinner time, midnight time, through the day. ఇక్కడ మనం చూసినట్లయితే పొద్దున లేచి ఒక్కసారి బైబిల్ చదవడం కాదు, 7 మార్లు అంటే బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పుడు, ఆ తర్వాత టీ తాగేటప్పుడు, ఆ తర్వాత లంచ్ టైం అప్పుడు, ఆ తర్వాత ఇంకో బ్రేక్ టైం అప్పుడు, అలా రాత్రి వరకు 7 సార్లు మనం దేవుని సన్నిధిలో పెడుతున్నట్టు ఈ వాక్యంలో చూస్తాం. There was a man of God called Job. మనం ఇంకో భక్తుల గురించి ఇక్కడ చూద్దాము, యోబు అనే భక్తుల గురించి. Bible scholars say that his book was the first book of the Bible written. Though Genesis is there, many say that Job is the first book of the Bible written. చాలా మంది బైబిల్ నిపుణులు అది బైబిల్లోనే మన గ్రంథంలోనే మొట్టమొదటిసారిగా లిఖించబడిన పుస్తకం అని యోబు గ్రంథాన్ని One of the earliest books of the Bible. అన్నిటికన్నా చాలా ముందుగా లిఖించబడిన గ్రంథము అని యోబు గ్రంథాన్ని. Do you know what Job said? కానీ యోబు ఏం చెప్తాడో మీకు తెలుసా? Job chapter 23 and verse 12. యోబు పత్రిక 20వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే Job 23 and verse 12, he says, I have esteemed the words of his mouth more than necessary food. ఇక్కడ యోబు చెప్తాడు కదా, దేవుని వాక్యాన్ని అవసరమైన ఈ యొక్క పోషణ కన్నా నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని. So the pesarettu with the upma inside can wait. అంటే నువ్వు పొద్దున తినే పెసరట్టు ఉప్మా ఆగచ్చు, కానీ more than the pesarettu upma, ఆ పెసరట్టు ఉప్మా కన్నా చాలా ఎక్కువగా I have treasured the word of God. నేను దేవుని వాక్యాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాను అని. At that time he didn't have Bible like this with 66 books. ఆ సమయంలో యోబు దగ్గర మనకున్నట్టు 66 పుస్తకాలు లేవు. We do not know what kind of Bible he had, but that little Bible he had, he was treasuring it more than his food, more than his breakfast. అతని దగ్గర దేవుని లేఖనము ఎంత చిన్నదో మనకి తెలియదు, కానీ ఆ ఉన్నదాన్ని మాత్రము తిండి కన్నా చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనం చూస్తాం. So this morning I am asking a question to you. How addicted are you to the word of God? ఈ రోజు మీకు ప్రశ్నిస్తున్నాను, మీలో ఎంతమంది దేవుని లేఖనానికి దాసులై ఉన్నారు? Now the reason why we are not addicted to the word of God, మీకు ఎందుకని ఈ యొక్క లేఖనము ఒక వ్యసనంలా లేదంటే, the reason why we are not passionate about studying the Bible, మీరు ఎందుకని ఆ యొక్క తృష్ణతో చదవలేకపోతున్నారంటే, because we have not understood the importance of studying the Bible from the Bible. ఎందుకంటే మీకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాధాన్యత ఇంకా గ్రహించలేదు కనుక. We have not understood the importance of studying the Bible from the Bible. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏంటో ఇంకా గ్రహించలేదు కనుక. Now today I want to use the English letter B-I-B-L-E to remind us of why we must be passionate, why we must be addicted to Bible meditation. నేను ఈ రోజు మీతో BIBLE అనే ఒక ఇంగ్లీష్ పదాన్ని
విడదీసి వివరించి మీకు ఒక్కొక్క అక్షరాన్ని ప్రాధాన్యత ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. B stands for bubbling with joy. ఇక్కడ B అంటే సంతోషంతో నిండిన ఒక బుడగ. The Bible makes you bubble with joy. This book which I hold in my hand makes you bubble with joy. ఈ బైబిల్ గ్రంథము మిమ్మల్ని సంతోషంతో నింపుతుంది. Psalm 119. I told you to keep the Bible open to Psalm 119. మనము ఈ రోజు 119వ కీర్తన ధ్యానిద్దాము కాబట్టి ప్రతి ఒక్కరు తెలిసి ఉంచండి. Psalm 119 and verse 92. 119వ అధ్యాయం 92వ వచనం చూసినట్లయితే There the psalmist says, if your law had not been my delight, I would have perished in my affliction. ఇక్కడ మనం చూసినట్లయితే నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయంలో నేను నశించి ఉండును. If your law had not been my delight, I would have perished in my affliction. వాక్యం ఏం చెప్తుందంటే ఈ యొక్క గ్రంథం నుండి వచ్చే సంతోషం లేకపోతే ఒక నరుడు నశిస్తాడు అని. I have not only read this verse, I experienced this verse. నేను ఈ వాక్యాన్ని చదవడమే కాదు, నేను ఆ వాక్యాన్ని అనుభవించాను కూడా. When I was in third year of my engineering degree in North India, నేను నార్త్ ఇండియాలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో నేను ఉన్నప్పుడు one junior girl joined in my college. నాకన్నా జూనియర్ ఒక అమ్మాయి కాలేజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. I'm telling you love story. Listen to me very carefully. నేను ఒక ప్రేమ కథ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. So in our college we had mild ragging. మా కాలేజ్ లో ఎక్కువగా చిన్నగా ర్యాగింగ్ ఉండేది. What is mild ragging? చిన్న ర్యాగింగ్ అంటే ఏంటి? We give a questionnaire to the juniors. మా జూనియర్స్ మేము ఒక క్వశ్చన్ ఇచ్చేవాళ్ళం And they have to write the answer. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వాళ్ళు రాయాలి. So we give a questionnaire to the juniors and they write the answer. వచ్చిన జూనియర్స్ కి మేము ప్రశ్నలు రాసి ఇచ్చేవాళ్ళము, వాళ్ళు మాకు జవాబులు ఇవ్వాలి. And this particular girl, in one of the questions, what is the ambition in what is my ambition, to answer that question. అయితే ఈ అమ్మాయి దానిలో ఒక ప్రశ్నకి నువ్వు జీవితంలో ఏం సాధిద్దాం అనుకున్నావు అనే ఒక ప్రశ్నకి She said, I want to be missionary. ఆ అమ్మాయి ఏం రాసిందంటే నేను ఒక మిషనరీగా ఉన్నానని రాసింది. At the age of 13 in a Christian youth camp, at the age of 13 in a Christian youth camp, I committed my life to be a missionary. ఆ అమ్మాయి రాసింది కదా, నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా జీవితాన్ని నేను యేసుక్రీస్తుకి అర్పించాను అని. I committed for ministry at the age of 13. నేను నా జీవితాన్ని క్రీస్తుకి 13 ఏళ్ల వయసు అప్పుడు అర్పించాను. So I thought this is good matching. నేను అనుకున్నాను ఇద్దరికి మ్యాచింగ్ బాగానే అవుతుంది అని. In my immaturity, నాకున్న అజ్ఞానానికి నేను ఈ అమ్మాయితో నాకు మ్యాచ్ బాగా in కుదురుతుంది my అనుకున్నాను. foolishness, నాకున్న అజ్ఞానంలో మా ఇద్దరికి మ్యాచ్ బాగా కుదురుతుంది అని నేను అనుకున్నాను. so I wrote to her, కాబట్టి నేను రాశాను, I love you, I want to get married to you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. And I don't know, but people say I write very well. I don't know. నాకు తెలియదు కానీ చాలా మంది నాతో అంటారు కదా నేను లేఖలు బాగా రాస్తాను అని. When I put the pen on paper, poetry comes. నేను ఎప్పుడైతే పెన్ తీసి పేపర్ మీద పెడతానో కవితలు అలా వస్తా ఉంటాయి. So some poetry also I wrote. కాబట్టి నేను కవిత కూడా రాశాను. Not filthy poetry. దరిద్రమైన మాటలతో కాదు. Even now we can read that poem from the pulpit. Nobody will feel ashamed. ఒకవేళ నేను ఇప్పుడు ఆ కవితను చదివినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సిగ్గుపడరు. But I was expressing my love for her like that. కానీ నేను ఆ సమయంలో నా ప్రేమను అలా వ్యక్తపరిచాను. The girl never said anything yes or no. ఆ అమ్మాయి నాకు అవునని కానీ కాదని కానీ ఏదీ చెప్పలేదు. But then I realized it was no because there was nothing said to me. There was nothing said to me. ఆ అమ్మాయి నాకు ఏం చెప్పకపోయినా నేను నో అని అర్థం చేసుకున్నాను, ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఏం జరగట్లేదు కాబట్టి. But I told her, if you are going to marry somebody else, కానీ నేను ఆ అమ్మాయితో చెప్పాను కదా, నువ్వు ఒకవేళ ఇతరుల్ని పెళ్లి చేసుకుంటే I want to receive your wedding card. ఆ పెళ్లి ఇన్విటేషన్ కార్డు మాత్రం నాకు పంపించు అని. And I finished
my engineering, I worked for some time, I joined Bible College. That's where your pastor and I met as well. I went to Bangalore and I went to Bible College. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం పని చేసి మళ్ళీ బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడే నేను పాస్టర్ గారిని కలిశాను. It was month of May 1998, month of June 1998. 1998వ సంవత్సరం జూన్ లో within few days in the Bible College, బైబిల్ కాలేజ్ కి వచ్చిన కొన్ని రోజుల్లో I received a letter from the postman. నాకు పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది. It is an envelope. The envelope is looking bulging. నాకు ఎన్వలప్ వచ్చింది. ఆ ఎన్వలప్ ఏమో ఎంత బాగుంది. And when I looked at the envelope, I thought some torn paper is inside. నాకు ఆ ఎన్వలప్ వచ్చినప్పుడు నేను అనుకున్నా ఏదో చిరిగిపోయిన పేపర్లు ఉన్నట్టున్నాయి. When I opened the envelope, కానీ ఎప్పుడైతే ఎన్వలప్ తెరిచానో I saw a lot of torn paper with my handwriting. ఎప్పుడైతే ఎన్వలప్ తెరిచానో ఎన్నో చిరిగిపోయిన పేపర్ ముక్కలు ఉన్నాయి నా హ్యాండ్ రైటింగ్ లో. All my clean love letters to that girl is torn up. Everything torn up. నేను ఆ పిల్లకి రాసిన లవ్ లెటర్లన్నీ చింపేసిన ముక్కలు ఆ ఎన్వలప్ లో ఉన్నాయి. There is wedding card also. ఆ చింపేసిన ముక్కల కింద ఒక పెళ్లి ఇన్విటేషన్ card is not torn. కానీ ఆ యొక్క వెడ్డింగ్ కార్డ్ మాత్రం చిరిగిపోకుండా ఉంది. And that wedding card said she's married so and so. ఆ వెడ్డింగ్ కార్డ్ ఏమనుందంటే ఈ అమ్మాయి ఇంకొకరు ఎవరినో వివాహం చేసుకుంటున్నట్టు అక్కడ ఉంది. I was feeling terrible. నేను చాలా దారుణంగా ఫీల్ అయ్యాను. I was almost on the verge of tears. నాకు ఏడుపు అసలు ఆగట్లేదు. But at that time what I decided to do, కానీ నా సమయంలో ఏం చేశానో మీకు తెలుసా? I decided to live out Psalm 119 and verse 92. ఆ సమయంలో నాకు గుర్తొచ్చిన వాక్యం 119వ అధ్యాయం 92వ వచనం. If your law had not been my delight, I would have perished in my affliction. ఒకవేళ ఈ ధర్మశాస్త్రము కనుక నాకు సంతోషాన్ని ఇవ్వకపోయి ఉంటే నేను నశించి ఉండును అని నా వాక్యం. I said, Lord, I am going through an affliction now. అప్పుడు నేను ప్రార్థన చేశాను, యేసయ్యా నేను ఎంతో బాధతో కుమిలిపోతున్నాను అని. But the antidote for my affliction is I am going to make your word my delight, my joy. నేను ఇంత బాధతో ఉన్నప్పుడు నేను నిర్ణయించుకున్నాను, యేసయ్యా నీ వాక్యమే నాకు సంతోషాన్ని ఇస్తుంది. I started studying the Bible hours together. I started meditating on the Bible hours together. I started reading books and commentaries that explain the meaning of the Bible hours together. I spent so much time in the Bible. Soon I was bubbling with joy. నేను ఆ తర్వాత నిర్ణయించుకున్న ఏంటంటే గంటల కొద్దీ బైబిల్ చదివాను, గంటల కొద్దీ ధ్యానించడం మొదలు పెట్టాను, గంటల కొద్దీ బైబిల్ గురించి రాసిన వేరే పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. అప్పుడు నా హృదయం ఈ యొక్క సంతోషంతో ఉప్పొంగుతూ Hallelujah! హల్లెలూయా. 98 over 99 over 2000 over 2001 March, I'm graduating. I won the first prize in studying the Bible, as we call academic gold. I won the first prize by the grace of God. Why? This book was my delight. I studied it so much. It became my joy. It became my everything. The affliction was gone. I was so happy. 1998వ సంవత్సరం నుండి 99, 2001 కల్లా మా కాలేజీలోనే అందరికన్నా బైబిల్ ఎక్కువ చదివినందుకు నాకు ఉన్న యొక్క ఆ గ్రహింపుకి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. Do you want that joy which will make you bubble even though you are going through affliction, pain and suffering? Study the Bible. నువ్వు ఏ బాధలో ఉన్నప్పటికీ ఈ యొక్క లేఖనము నిన్ను సంతోషంతో నింపగలదు. Hallelujah! హల్లెలూయా. Not just, that's the first blessing. అది మొదటి ఆశీర్వాదం. Bubbling with joy. B. నీ హృదయాన్ని సంతోషంతో నింపుతుంది. Bible is given importance by Jesus and the apostles. రెండవ అక్షరం ఐ అంటే యేసుక్రీస్తు ఇంకా అపోస్తలులు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం ఇప్పుడు చూద్దాం.
Bible is given importance by Jesus and the apostles, so we also should give it importance. అంతటి యేసుక్రీస్తే అపోస్తలులే అంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి మనం కూడా ప్రాధాన్యత ఈ గ్రంథానికి ఇవ్వాలి. Jesus said in John 10:35. యేసయ్య చెప్పాడు కదా యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో, The scripture cannot be broken. వాక్యము నిరాటకం అవ్వలేదని, అంటే నువ్వు వాక్యాన్ని ముక్కలుగా విడదీయలేవు అని. Which means the word of God will remain forever. The word of God is permanent. The word of God must be obeyed even today. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని లేఖనము స్థిరమైనది, ఎప్పటికీ ఒకేలా ఉండేది, అప్పటికి ఇప్పటికీ కూడా లోబడతగినది. Jesus in Luke chapter 4 verse 17 in the Bible says Jesus went to the synagogue, took a scroll and unrolled it, and he found a place in the scroll where there was a prophecy about him. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సినగాగుకి వెళ్ళి అక్కడ ఉన్న పత్రము తీసి దానిని ఓపెన్ చేసి చూసినప్పుడు, in Luke chapter 4 verse 17 we read about that. లోకాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం అది చూస్తాం. Jesus went to the synagogue. యేసుక్రీస్తు సినగాగుకు వెళ్ళి and he took the scroll of God's word. అక్కడ లిఖించబడిన ఒక దేవుని ఆ పత్రాన్ని తీసుకున్నప్పుడు, and he unrolled the scroll. ఆ పత్రాన్ని ఓపెన్ చేసి and he found the exact place where the book of Isaiah was talking about him. ఆ పత్రము యెషయా గ్రంథము ఆయన కరెక్ట్ గా ఎక్కడైతే ఆయన గురించి ఒక ప్రవచనం రాయబడిందో అక్కడ ఆయన వేలు పెట్టి చదివాడు. How is that possible? అంత కరెక్ట్ గా ఎక్కడ ప్రవచనం ఉందని ఆయనకి ఎలా తెలుసు? Because Jesus was regularly reading the Bible. ఎందుకంటే ఆయన రోజు కూడా గ్రంథం మీద ధ్యానం ఉంచుతున్నాడు. That is why he knows which verse is. అందుకే ఆయనకి ఎక్కడ ఏ వచనం ఎలా మాట్లాడుతుందో తెలుసు. So he found the exact place where it was written. ఆయన గురించి ఎక్కడ రాయబడిందో అక్కడికి కరెక్ట్ గా ఓపెన్ చేసి తీయగలిగాడు. And one of the things that Jesus always kept saying is this. యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా మనకి గుర్తు చేసిన విషయం ఒకటి ఏంటంటే, he will say it is written, it is written, it is written. యేసుక్రీస్తు మనకి ఎప్పుడు కూడా ఇలా రాయబడింది అని మనకి గుర్తు చేస్తూనే ఉన్నాడు. He says it is written in the Bible, it is written in the law of God, it is written at least 10 times he said that. ఈ దేవుని గ్రంథంలో ఇలా రాయబడింది, దేవుని వాక్యం ఇలా రాయబడింది అని కనీసం యేసుక్రీస్తే 10 సార్లు పైగా చెప్పాడు. Let me give you 2 examples. Luke chapter 4 verse 4, Matthew chapter 4 verse 4, and 8 more places. నేను మీకు 2 ఉదాహరణలు ఇస్తాను. లూకాపత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, ఇంకోటి Luke 4, Matthew 4. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. And another question Jesus asked again and again. ఇంకొక ప్రశ్న యేసుక్రీస్తు ఎప్పుడు ఏమడిగేవాడంటే, Haven't you ever read? నీవెప్పుడు చదవలేదా? Haven't you ever read? నీవు ఎప్పుడు చదవలేదా? Haven't you ever read the Bible? నీవెప్పుడు ఆ గ్రంథాన్ని చదవలేదా? Haven't you ever read what Bible says? నీవెప్పుడు గ్రంథం ఏం చెప్తుందో చదవలేదా? At least 5 times he asked. కనీసం 5 సార్లు పైగా ఇలా అడిగాడు. Matthew 12:3. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. Matthew 12:7. 12వ అధ్యాయం 7వ వచనం. Matthew 21:16. 20వ అధ్యాయం 16వ వచనం. Matthew 21:42. 20వ అధ్యాయం 42వ వచనం. Matthew 22:31. 22వ అధ్యాయం 31వ వచనం. Today Jesus is here in this church. ఈ రోజు అదే యేసయ్య మనల్ని He's అడుగుతున్నాడు. asking you a question. నిన్ను వచ్చి ప్రశ్న అడుగుతున్నాడు. Haven't you ever read? నువ్వు ఎప్పుడు చదవలేదా? Did you read the Bible this morning? ఈ రోజు పొద్దున బైబిల్ చదివావా? He's asking you a question. Haven't you ever read? నువ్వు ఎప్పుడు చదవలేదా? He's asking you, are you regularly irregular in Bible reading? He's asking a question. Are you regularly irregular in Bible reading? యేసయ్య నిన్ను ప్రశ్న అడుగుతున్నాడు. వాక్యం చదవకపోవడం నీ యొక్క రొటీన్ అవుతుందా అని.
Not only Jesus, యేసుక్రీస్తే కాదు, the apostles, Apostle Paul and others, అపోస్తలుడైన పౌలు మిగతా శిష్యులు కూడా they had a favorite question. వాళ్ళందరికీ కూడా చాలా ఫేవరెట్ ప్రశ్న ఇది. What is the favorite question of the apostles? అపోస్తలులకి ఇష్టమైన ప్రశ్న ఏంటి అంటే, What does the scripture say? లేఖనము ఏది చెప్తుంది అని. What is the favorite question of the apostles? అపోస్తలులకి ఇష్టమైన ప్రశ్న ఏంటి అంటే, What does the scripture say? లేఖనము ఏం చెప్తుంది అని. In Romans chapter 4 verse 3 we read that. రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం ఇది In చూస్తాం. Galatians 4:30 we read that. గలతీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మనం ఇది చూస్తాం. Apostle Paul had another favorite phrase. అపోస్తలుడైన పౌలుకి ఇంకొక ఇష్టమైన ఒక వాక్యం ఉంది. He said, as the scripture says. ఆయన ఎప్పుడు ఏం చెప్తారంటే, లేఖనము చెప్పుచున్నది కదా అని మొదలు పెడతారు. As the scripture says. లేఖనము చెప్పుచున్నది కదా అని. That is there around 10 times. ఎలా ఇంచుమించుగా 10 సార్లు కన్నా ఎక్కువ Paul రాయబడింది. had another favorite phrase. పౌలు గారికి ఇంకో ఇష్టమైన ఒక ఫ్రేజ్ As it is written. లేఖనము ఇటువలే రాయబడిను. As it is written. లేఖనము ఇటువలే రాయబడిను అని 20 times he repeats that. ఇలాగా ఆయన ఇంచుమించు 20 సార్లు పైగా రాశాడు. Just 2 letters that he wrote. ఆయన రాసిన 2 పత్రికల్లోనే 20 సార్లు పైగా రాశాడు. In Romans. రోమా పత్రికలో, In 1 Corinthians. మొదటి కొరింథీ పత్రికలో, Just these 2 letters. ఈ యొక్క 2 పత్రికల్లోనే 20 times Apostle Paul says. అపోస్తలుడైన పౌలు 20 సార్లకు పైగా ఇలా రాశాడు. As it is written. లేఖనము ఇటువలే రాయబడను అని. My young friend, why should you read the Bible? నా స్నేహితుడా, నువ్వు ఎందుకని బైబిల్ చదవాలి? Why should you study the Bible? నువ్వు ఎందుకని గ్రంథాన్ని ధ్యానించాలి అంటే, Why should you spend time studying the Bible? నీవు ఎందుకని సమయాన్ని గడపాలి అంటే, Why should you dive deep into the Bible? ఎందుకని లోతుగా గ్రహించాలి అంటే, Because Jesus gave it so much importance. ఎందుకంటే యేసుక్రీస్తే వాక్యానికి అంత Because ప్రాధాన్యత. Paul gave it so much importance. ఎందుకంటే పౌలు భక్తుడు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి. We are using the acronym BIBLE to help us understand why we must study the Bible. మనం ఈ రోజు BIBLE అనే ఇంగ్లీష్ పదాన్ని విడదీసి అర్థం ఇచ్చుకుంటా గ్రహిద్దాం. B stands for bubbling with joy. B అంటే సంతోషంతో నిండిన బుడగ వలె ఉంటుంది. When we study the Bible, we bubble with joy. ఎప్పుడైతే నువ్వు గ్రంథాన్ని ధ్యానిస్తావో అప్పుడు నీ హృదయము సంతోషంతో ఉప్పొంగుతుంది. Why should we study the Bible? Because Jesus gave it importance. Paul gave it importance. రెండవ అక్షరమైన ఐ నువ్వు ఎందుకు చదవాలి అంటే, యేసుక్రీస్తే అంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి, శిష్యులే అంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి. And then the third word is BIB. Another B comes there. ఇప్పుడు ఇంకొక బి వస్తుంది. ఈ బి ఏంటో చూద్దాము. Third letter is B again. మూడవ అక్షరం బి అంటే ఏంటో చూద్దాము. Why should we study the Bible? నువ్వు ఎందుకు బైబిల్ చదవాలి అంటే, Bible is a battle weapon. ఎందుకంటే పరిశుద్ధ జీవితానికి ఒక ఆయుధము. The Bible is a battle weapon. ఎందుకంటే నీ చేతిలో ఉన్న ఈ గ్రంథము ఒక ఆయుధము. Psalm 119 once again. మళ్ళీ మనం 119వ అధ్యాయానికి వద్దాము. Psalm 119 and verse 11. 119వ అధ్యాయము 11వ వచనం I have చూసినట్లయితే, stored up your word in my heart. నీ హృదయం మీద నా హృదయం మీద నీ వాక్యాన్ని దాచాను అని మనకి That I may not sin against you. ఎందుకంటే పాపము చేయకుండా నన్ను కాపాడుకోవడానికి నా హృదయం When మీద you వాక్యాన్ని. store the Bible in your heart, ఇక్కడ భక్తుడు నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను పాపాన్ని దూరంగా ఉండడానికి అని. that will help you overcome sin. పాపాన్ని జయించడానికి నీకు ఈ వాక్యము నీకు ఆయుధం వల్ల ఉపయోగపడుతుంది. For example, your friend is telling, come, come. Where you ask? మీ స్నేహితుడు తరగతి రారా నేను ఎక్కడికైనా అడిగినప్పుడు, We go and drink alcohol. అలా వెళ్ళి మందు తాగుదాం అనొచ్చు. At that time, you should not be talking to your friend, ఆ సమయంలో నువ్వు నీ స్నేహితుడు మాట్లాడకూడదు. but you should be
quoting God's word to yourself. అప్పుడు నువ్వు మాట్లాడకూడదు, కానీ నువ్వు ఆలోచించాలి దేవుని వాక్యం నీ గురించి ఏం చెప్తుంది You అని. should be quoting Proverbs 31 verse 4. నీవు అప్పుడు సామెతలు 31వ అధ్యాయం 4వ వచనాన్ని గుర్తు చేసుకోవాలి. Proverbs 31 verse 4 says, 31వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది కదా, it is not for kings, O Lemuel. అక్కడ చెప్తుంది కదా, ఈ యొక్క మందు రాజులకు కూడా తగదు అని. It is not for kings, O Lemuel, to drink wine. రాజులు కూడా ఈ యొక్క మద్యాన్ని సేవించడానికి తగరు అని వాక్యం రాయబడింది. What is that Raju's name? Lemuel. ఆ రాజు పేరేంటి? లెవియేలు. What is the meaning of Lemuel? లెవియేలు అంటే దాని అర్థం ఏంటి అంటే Consecrated one. అంటే ప్రత్యేకింపబడిన వాడు అని. Chosen one. అంటే ఎన్నికబడిన వాడు అని. Or committed one. అంటే లోబడిన వాడు అని. How many of you want to be known as chosen one of Jesus? మీలో ఎంతమంది ఎన్నికబడిన వారి వల్ల ఉండాలనుకుంటున్నారు? మీ చేతులంతా. I want to be chosen one. మీలో ఎంతమంది ఎన్నికబడిన వారి How వల్ల many are ready to be ఉండాలనుకుంటున్నారు? committed one for Jesus? మీలో ఎంతమంది ఆ దేవునికి లోబడాలనుకుంటున్నారు? మీ చేతులంతా. You can put your hand down. మీ చేతులు మీరు దించండి. All of us want to be chosen one, committed one. మన అందరికీ కూడా ఎన్నికబడిన వారి వల్ల ఉండాలని ఉంటుంది. But Bible says in Proverbs 31 verse 4, chosen one, committed one, that is Lemuel, not touch alcohol. It is not for kings or Lemuel to drink wine. ఇక్కడ 31వ అధ్యాయం 4వ వచనంలో చెప్తుంది కదా, నీకు ఎన్నికబడిన వారి వలె ఉండాలని ఉంటే ఓ లెవియేలు, ఆ రాజు పేరు, నీవు మద్యాన్ని ముట్టకూడదు అని. So you store that word in your heart. నువ్వు ఈ వాక్యాన్ని నీ హృదయంలో దాచుకున్నప్పుడు And you quote it to yourself. నీ ఇలాంటి సమయాల్లో నీవుగా గుర్తు చేసుకున్నప్పుడు, Though your friend is pulling you to the arak shop or the wine shop, you will still have courage to take a U-turn and go in the opposite direction. నీవు ఈ వాక్యాన్ని నీ హృదయంలో దాచినప్పుడు నీ స్నేహితుడు చేయి పట్టుకుని లాగినా సరే తిరస్కరించి వెనక్కి రాగలిగే శక్తి నీకు దేవుడు ఇస్తాడు. This boy has latest bike. ఈ అబ్బాయి, ఒక అబ్బాయికి కొత్త బైక్ ఒకటి ఉంది. The name of the bike is Duke bike. ఆ బైక్ పేరు ఏంటంటే డ్యూక్. I'm not the owner. నేను ఓనర్ కాదు. My name is I'm not that rich. నేను అంత ధనవంతుని కాదు. But that bike is Duke bike, few lakhs. I don't know how many lakhs. కానీ ఈ డ్యూక్ బైక్ అనేది కొన్ని లక్షలు ఉంటుంది, మరి ఎన్ని లక్షలు నాకు And తెలియదు. as you are coming out of church, మీరు చర్చ్ నుంచి బయటికి రాగానే he's waiting outside church. ఇతను డ్యూక్ బండి మీద అలా వెయిట్ చేస్తా And ఉంటాడు. as you are about to go home, he's starting the bike. మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు బయట బండి మీద వెయిట్ చేస్తా ఉంటాడు. And then he raises the accelerator. మీరు చూసి యాక్సలరేటర్ రేస్ చేయడం స్టార్ట్ And చేస్తాడు. when you slightly turn to look at him, ఎప్పుడైతే కొంచెం తలపెట్టి చూస్తావో he's looking okay, చూడడానికి బాగానే very ఉన్నాడు, handsome, చూడడానికి అందంగానే as ఉన్నాడు. handsome as Rahul Gandhi, రాహుల్ గాంధీ అంత అందంగా ఉన్నాడు. and very fit. చాలా ఫిట్ గా ఉన్నాడు. No, what very like Duke there as the preacher, old preacher. No ball, no, he's looking very fit. మరి మా వాక్యాన్ని చెప్పిన డ్యూక్ పాస్టర్ గారిలో పట్టలేదు, చాలా అందంగా ఉన్నాడు. And he somehow, he meets you and stops you on the road and says, I love you. ఈ అబ్బాయి సడన్ గా మీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే, At that time, ఆ సమయంలో you're not talking to him. నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడకూడదు. You're quoting God's word to yourself. నీవుగా దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. What verse will you quote? ఏ వచనాన్ని గుర్తు చేసుకోవాలి? 1 Corinthians 7:39. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 39వ వచనాన్ని గుర్తు 1 చేసుకోవాలి. Corinthians 7:39. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 39వ వచనాన్ని That గుర్తు verse చేసుకోవాలి. is written for widows, women who have lost their husband. ఈ వచనము విధురాలకి రాయబడిన వచనము. But because it is written for widows, it applies to all people who don't have husband or wife but are single. ఇక్కడ విధురాలకి రాయబడినట్టు దాని అర్థం ఏంటంటే భర్త లేని ప్రతి స్త్రీకి కూడా అది వర్తిస్తుంది. That verse is for all believer bachelors, believer sisters who are not married. ఈ వాక్యము వివాహము కాని దేవుని నమ్ముకున్న ప్రతి స్త్రీకి కూడా వర్తిస్తుంది. You memorize it and quote it to yourself. దీన్ని గుర్తించుకుని మీరు ఆ సమయాన్ని గుర్తు
చేసుకోవాలి. 1 Corinthians 7:39, the second part. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 39వ వచనంలో రెండవ భాగము, You can marry anyone but only in the Lord. నీవు ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు కానీ వాళ్ళు క్రీస్తులో ఉన్న వారై ఉండాలి. But this man, this boy in the Duke bike is not believer. కానీ ఈ డ్యూక్ బైక్ మీద ఉన్న పురుషుడు దేవుని నమ్ముకున్నవాడు కాదు. So you are not going to even look in this direction. You are going to run away from that temptation. What is that temptation? To fall in love with an unbeliever and marry the unbeliever. It doesn't please God. It is a sin against God. So you quote the word of God and escape that love trap, romance trap. You escape it. నీవు ఈ కుర్రాడిని చూసినప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకొని నువ్వు పెళ్లి చేసుకో కనుక అతని వైపు చూడాలనే ఆశ నుండి పరిగెత్తుకుని పోవాలి పక్కకి. So that is how you use the Bible as a battle weapon. నీవు బైబిల్ గ్రంథాన్ని ఇలా ఒక ఆయుధంగా ఉపయోగించాలి. That is how you overcome sin daily in a day-to-day manner. నీవు ఈ రీతిగానే రోజు కూడా పాపాన్ని జయించగలవు. Why should we spend time studying the Bible? ఎందుకంటే బైబిల్ గ్రంథం ధ్యానించడంపై సమయాన్ని పెట్టాలి. We have studied 3 reasons so far. మనము ఇప్పటి వరకు 3 కారణాలను చూసాము. We can remember using the Bible acronym. మనం కొన్నిసార్లు ఇలా బైబిల్ షార్ట్ కట్ ఇప్పుడు BIBI అని చెప్తున్నాం కదా, అలా గుర్తుంచుకోవచ్చు. B stands for bubbling with joy. B అంటే సంతోషంతో ఉప్పొంగించే వాక్యం. When I study the Bible, I bubble with joy. నేను ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతానో నన్ను సంతోషంతో ఉప్పొంగిస్తుంది. I reminds me of the importance that Jesus and Paul gave to Bible study. అంటే యేసుక్రీస్తు అపోస్తలులు కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారో గుర్తు చేసుకోవాలి. And another BIP stands for battle weapon. The Bible is my battle weapon. And when I quote the Bible to myself, I overcome sin in my life. మూడవ అక్షరం B బ్యాటిల్ వెపన్ అంటే అది ఒక ఆయుధము అని నువ్వు గుర్తు చేసుకోవాలి. And the next letter is L. The letter L reminds us why we must study the Bible. నాలుగవ అక్షరము L మనం బైబిల్ని ఎందుకు చదవాలో మనకు గుర్తు The చేస్తుంది. Bible makes you a leader. If you study the Bible, you become a leader. లేఖనము నాయకుల్ని రూపిస్తుంది. We all know that Rahul is now studying in America. మీ అందరికీ తెలుసు రాహుల్ ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నాడు అని. America, the most important person, humanly speaking, is the President of the United States. అమెరికాలో అందరికన్నా ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే అక్కడ అమెరికా ప్రెసిడెంట్. And he is also called the most powerful man in the world. ఆ ప్రెసిడెంట్ ని అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో ఒక Powerful man. ఎంతో ఒక శక్తివంతుడు అని అంటారు. He is the most powerful man, the most important man. ఈ ప్రపంచంలోనే ఎంతో ఒక ముఖ్యమైన వ్యక్తిలో ఒకడు. So many people, a few people have been the US president. కొంతమంది మాత్రమే యుఎస్ ప్రెసిడెంట్ లా ఉన్నారు. And one of them is a man named Abraham Lincoln. ఆ కొంతమంది ప్రెసిడెంట్ లో ఒక ప్రెసిడెంట్ పేరు అబ్రహాం లింకన్. You can Google Abraham Lincoln on Google and you will see his picture. మీరు ఆయన గురించి గూగుల్ చేయొచ్చు. గూగుల్ చేసిన వెంటనే మీకు ఒక వాక్యం కనబడుతుంది. Yes, beard like me, there is no mustache but beard. Yes. మీరు గూగుల్ చేసిన మీకు ఫోటో కనిపిస్తుంది. ఆయనకి గడ్డ ఉంటది కానీ మీసం ఉండదు. Do you know what Abraham Lincoln will do? అబ్రహాం లింకన్ ఏం చేస్తాడో తెలుసా? People, his assistants, his peon, his servants, his bodyguards, they have seen him. You know, when he in his room, they seen him kneeling beside the bed. ఆయన అసిస్టెంట్లు ఆయనతో సహచరులు చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే ఆయన్ని ఎంతో మంది ఆయన మంచం పక్కన ఎలా మోకాళ్ళు వేసి ఉండడం చూశారంట. And Bible will be open on the bed. ఎప్పుడు కూడా ఆ మంచం మీద బైబిల్ ఎప్పుడు ఓపెన్ అయ్యే పెట్టుకునేవాడు. And he will be seen reading the Bible. అలా మోకాళ్ళు వేసి లేఖనం చదువుతా ఉండేవాడు. Bible, closing eyes, praying, opening eyes, reading Bible, but kneeling down beside bread.
ఎప్పుడు కూడా అలా మోకాలు వేసి కొంతసేపు బైబిల్ చదివాడంట, కొంతసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకునేవాడంట, ఇలా చాలా సేపు గడిపేవాడంట. Then journalists asked him why he is doing that. కొంతమంది విలేకరులు ప్రశ్న అడిగారంట. And he said, Abraham Lincoln, former US president, said, one of the greatest presidents said, this is what he said. ఈ అబ్రహాం లింకన్ విలేకరులు ఆ ప్రశ్న అడిగినప్పుడు చెప్పాడు కదా, it is impossible to govern this nation without God or the Bible. ఈ యొక్క దేశాన్ని అదుపులో పెట్టాలంటే ఆ దేవుని వాక్యం లేకుండా అసంభవము అని. It is impossible to govern America, world number one country, without God or the Bible. ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉన్న ఈ దేశాన్ని అదుపులో పెట్టాలంటే ఆ ప్రెసిడెంట్ చెప్పాడు కదా, వాక్యం లేకపోతే ఆ పెట్టడం అసంభవం అని. When you read the Bible, young man, ఓ యవనస్తుడా, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతావో, you may be from a humble family, uneducated family. నీవు ఎంతో వెనకబడిన కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ, You may be from a poor family. నువ్వు ఎంతో పేదరికమైన కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ, Start reading the Bible. నీవు ఎప్పుడైతే లేఖనము చదవడం ప్రారంభిస్తావో, God will shape you to be a great leader. దేవుడు నిన్ను ఒక నాయకుడిగా రూపించడం మొదలు పెడతాడు. Hallelujah. హల్లెలూయా. Psalm 119 verse 99 says, 119వ కీర్తన 99వ వచనం మనం చూసినట్లయితే, Psalm 119 verse 99, 99వ వచనం మనం చూసినట్లయితే, I have more understanding than all my teachers. నా బోధకులు అందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. Why? ఎందుకు? Because thy testimonies are my meditation. ఎందుకంటే వాళ్ళ సాక్ష్యాలే నాకు ధ్యానం చేయడానికి ఉపయోగపడతాయి. I study the Bible regularly. I have more knowledge than my teachers. I study the Bible. I have more knowledge than my teachers. నా గురువుల కంటే నాకు వాక్యం ఎక్కువగా తెలుసని ఇక్కడ మనం చూసాం. Psalm 119 verse 100 says, 119వ కీర్తన 100వ వచనం చూసినట్లయితే, I comprehend more than those who are older because I kept your precepts. I have more understanding than older people because I have followed the Bible. ఇక్కడ మనం 100వ వచనం చూసినట్లయితే, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని మనం ఇక్కడ చూస్తాం. Joshua chapter 1 verse 8 says, యెహోషువ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, when you meditate on the Bible, నీవు ఎప్పుడైతే దేవుని వాక్యం పట్ల and ధ్యానిస్తావో, do not let go of the Bible, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విడవకుండా ఉంటావో, you will be prosperous and successful. నీవు దేవునిలో వర్ధిల్లుతావు అని ఇక్కడ రాయబడింది. In Psalm chapter 1 verse 3 Bible says, కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం when you చూసినట్లయితే, meditate on the Bible day and night, నీవు ఎప్పుడైతే దివారాత్రము దేవుని వాక్యంపై ధ్యానిస్తావో, in all that you do you will prosper. నువ్వు చేసే ప్రతి విషయంలో కూడా ముందుంటావు. You know, I've seen this true in my life. నేను ఇది నా జీవితంలోనే నిజమవడం చూశాను. The day I picked up this book, నేను ఏ రోజైతే ఈ గ్రంథాన్ని నా చేతులతో ఎత్తానో, I started studying this book. ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని చదవడం మొదలు I పెట్టానో, started practicing this book. ఎప్పుడైతే నేర్చుకున్న విషయాన్ని సాధన చేయడం మొదలు I'm పెట్టానో, not perfect, but I try my best to practice this book because the Holy Spirit giving me power. నేను నా సాధనలో పరిపూర్ణత చెందకపోయి ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో రోజు రోజుకి సాధన పెంచుకుంటానే ముందుకెళ్తున్నాను. You know, my life has changed. నా జీవితం ఎంతగానో మారింది. God has made me a leader. దేవుడు నన్ను ఒక నాయకుడిగా లేవనెత్తాడు. You know, it didn't happen with me. It's true of everybody I know. నా ఒక్కడి విషయంలోనే కాదు, నాకు తెలిసిన చాలా మంది జీవితాల్లో ఇది జరిగింది. I can tell you about my forefathers. నేను నా ముత్తాతల గురించి మీకు చెప్తాను. You know what they were doing? వాళ్ళు ఏం చేశారో తెలుసా? They climbed up palmara tree or palm tree. వాళ్ళు ఈ ముందు Coconut, like coconut, but different palmara tree. తాటి చెట్టు,
వాళ్ళు తాటి చెట్టు ఎక్కేవారు. Not wearing shirt, షర్ట్ లేకుండా, not wearing pant, ప్యాంట్ లేకుండా, only underwear, ఓన్లీ ఒక not modern underwear. ఇప్పుడున్న అండర్వేర్ కాదు, పాతకాలపు Like how babies wear underwear, like that baby underwear. మరి చిన్న పాపలు మరి డైపర్ ఎలా వేసుకుంటారు అలాంటి అండర్వేర్ వేసుకుని And climb up తాటి చెట్లు ఎక్కేవారు. and then cut that fruit and make alcohol and drink alcohol all day. మరి ఆ తాటి చెట్టు నుండి ఆ యొక్క మందుని తీసి ఆ కళ్ళు తాగి ఉండేవాళ్ళు. And sell to others also. వాతావరణమే కాదు ఇతరులకు కూడా That పనిచేస్తారు. is what my forefathers were doing. నా ముత్తాతలు అలాంటి పని చేసేవాళ్ళు. But then British missionaries came to preach about Jesus. అప్పుడు ఈ బ్రిటిష్ మిషనరీస్ వచ్చి దేవుని వాక్యం చెప్పడం మొదలు పెట్టినప్పుడు They don't know to read nor write. They don't know. వాళ్ళకి చదవడం రాదు, రాయడం రాదు. But British missionaries taught them to read and write. కానీ బ్రిటిష్ మిషనరీస్ వచ్చి మా తాతలకి చదవడం రాయడం They started reading Bible. అప్పుడు వాళ్ళు బైబిల్ చదవడం మొదలు They పెట్టారు. started obeying Bible. అప్పుడు వాళ్ళు వాక్యానికి లోబడడం మొదలు They పెట్టారు. embraced Jesus of the Bible. వాళ్ళు దేవుని హత్తుకొని జీవించడం మొదలు Their పెట్టారు. life changed. అప్పుడు వాళ్ళ జీవితాలే మారిపోవడం మొదలు పెట్టారు. Today, many from my community, God is using them to lead big church, lead big ministry, to have leadership over corporate companies. How did it start? We came under the leadership of the Bible. Bible made us leaders. ఈ రోజు నేను తిరిగి మా కుటుంబాన్ని చూస్తే అలాంటి స్థితి నుండి ఈ రోజు మా కుటుంబంలో అనేక మంది చర్చ్ లీడర్ గాను, కార్పొరేట్ కంపెనీలకు లీడర్లు గాను, అనేక రంగాల్లో నాయకులుగా ఎదిగారు. ఎందుకని ఈ వాక్యము వాళ్ళని ఎలా నాయకులుగా రూపం ఇచ్చింది. The same will happen to you, young man. అలాంటిదే మీ జీవితాల్లో కూడా జరుగుతుంది. The same will happen to you, young lady. అలాంటిదే మీ జీవితంలో కూడా జరుగుతుంది. That is why I preach with such passion, because one day I see with the eyes of faith, as you give yourself to the regular study of God's word, you will be a champion leader building the kingdom of God. ఈ యొక్క అనుభవంతోనే ఎంతో ఆనందంగాను, ఎంతో తృష్ణతోనూ వాక్యం చెప్పగలను. ఎందుకంటే నేను ఎంతో మందిని నాయకులుగా ఎక్కడను చూశాను. Why should we study the Bible quickly? బైబిల్ ఎందుకని చదవాలి? It makes you bubble with joy. మొదటిది వాక్యం నిన్ను సంతోషంతో ఉప్పొంగిస్తుంది. Jesus and Paul gave it importance. రెండోది యేసుక్రీస్తు అపోస్తలులు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. It is a battle shield. It is a battle weapon against temptation. మూడోది ఈ లోకంలో యుద్ధం చేయడానికి నీకు ఒక ఆయుధం. It makes you a leader. నాలుగవ అక్షరమైన ఎల్ నిన్ను ఒక నాయకుడిలా రూపించడానికి. It reveals God's eternal plan for you. ఆఖరి అక్షరమైన ఈ ఆయన శాశ్వతమైన ప్రణాళిక నీకు ఆయన కనువిప్పు చేస్తాడు. It reveals God's eternal plan for you. That's why you must study the Bible. ఈ వాక్యము ఆయనకు నీ పట్ల ఉన్న శాశ్వతమైన ప్రణాళిక ఏంటో నీకు ఆ కనువిప్పునిస్తుంది. What is God's eternal plan for you? దేవుని శాశ్వతమైన ప్రణాళిక నీ పట్ల ఏంటి? Ephesians 1:4 says, ఎఫెసీ పత్రిక 1:4 చెప్తుంది, before you entered the womb of your mother, నీవు పుట్టక మునుపే God was dreaming about you. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. God had a plan for you. ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. So from the mind of God you entered the womb of your mommy. కాబట్టి ఆయన ప్రణాళికను బట్టే నువ్వు ఈ లోకానికి వచ్చావు. Psalm 139 verse 13 and 14 says, inside your mother's stomach God was designing you. 119వ కీర్తన 4-5 వచనాలు చూసినట్లయితే నిన్ను ఆయన రూపించాడు. God gave you the shape of your nose. నీకున్న ముక్కును ఆయన రూపం పెట్టించి పెట్టాడు. God gave you the color of your eyes. నీ కళ్ళు ఏ రంగులో ఉండాలి అనేది ఆయన నిర్ణయించాడు. God designed you inside your mother's stomach. నువ్వు పుట్టక మునిపే ఆయన నువ్వు ఎలా ఉండాలి అనే ఒక అవగాహన కలిగి When you came out of your mother's stomach, నీవు ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చావో God was defending you. దేవుడు నిన్ను ఇప్పుడు
రక్షిస్తున్నాడు. God was defending you. దేవుడు నిన్ను ఆయన కాపుదలలో కాపాడుతున్నాడు. Best example is David. మంచి ఉదాహరణ ఏంటంటే దావీదు జీవితం. So many times Saul tried to kill him. చాలా సార్లు సౌలు ఆయన చంపడానికి But ప్రయత్నించినప్పుడు David did not die. He always escaped. దావీదు ఎప్పుడు కూడా మరణించలేదు, ఎప్పుడు తప్పించుకుంటానే In వచ్చాడు. Acts 13:36, after he fulfilled the plan of God, eternal plan of God, then David slept and died. మనం అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే దావీదు తన పని అంతయు పూర్తి చేసిన తరువాతే నిద్రించినట్టు మనం చూస్తాము. A group of boys from Kerala decided to come to Tamil Nadu for a holiday. కేరళ నుండి కొంతమంది యవనస్తులు సెలవుల్లో తమిళనాడుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు So they were a bunch of boys, and they said we will go to Tamil Nadu. In Tamil Nadu we have a beautiful hill called Kodaikanal. Some of you have heard about that hills. తమిళనాడులో ఒక అందమైన కొండలు కొన్ని ఉన్నాయి, కొడైకెనాల్ అని. మీరు కొంతమంది వినుండొచ్చు. ఈ యవనస్తులు కేరళ నుండి సెలవు సమయాలు అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. And they're all working in some small industrial companies, and when they decided to go, they started, and one of them who came, his name was Santosh. He at the last moment he took his brother's belt because he found he is not wearing belt, and he said, I need a belt because he was a lean boy. Maybe pant comes down, it will be very bad problem for me. So he took his brother's belt. Brother said, no, you don't take my belt. They had fight, two brothers fighting, but he took the brother's belt, put the belt, and then he went for holiday. ఈ యవనస్తులు కేరళలో చిన్న చిన్న కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు ఇలా సెలవుకి వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత ఒక కుర్రాడు మరి తన సహోదరుడి బెల్ట్ తీసుకున్నాడంట. మరి ఆ ప్యాంట్ పక్కకు ఉన్నాడు, మరి ప్యాంట్ జారిపోతుందని ఆ బెల్ట్ తీసుకుని పెట్టుకున్నాడంట. తన సహోదరుడికి ఏమో ఇష్టం లేదు. His name was Subhash. మరి ఆ సహోదరుడి పేరేమో సుభాష్. So they went to Kodaikanal, and they go to a place where one famous Tamil movie was being shot. అయితే వాళ్ళందరూ కలిసి ఆ బెల్ట్ ఎవరు ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకుని వీళ్ళందరూ కొడైకెనాల్లో ఒక ఫేమస్ సినిమా షూటింగ్ స్పాట్ ఒకటి ఉందంటే అక్కడికి వెళ్ళారు. In that movie, the famous Kamal Haasan went inside a cave, and he was romancing a girl and reading poetry to her. అయితే ఈ తమిళ సినిమాలో కమల్ హాసన్ ఆ కేవ్ లో ఒక స్పాట్ లోపలికి వెళ్ళి మరి ఆ హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తారంట. వీళ్ళు కూడా ఆ స్పాట్ కి చూడడానికి వెళ్ళారు. So these boys are from Kerala, they don't know Tamil. అయితే ఈ కేరళ నుండి తమిళనాడుకి వచ్చిన యువకులకి తమిళ రాదు. In Tamil, clearly it is written, don't go there, very danger. తమిళ భాషలో ఇక్కడ బోర్డు మీద చాలా క్లియర్ గా రాసి ఉందంట, అక్కడికి వెళ్ళొద్దు, చాలా ప్రమాదకరమైంది. But these boys jumped over the fencing very close, and in that area there was a huge pit, 800 feet deep. అయితే అక్కడ బోర్డు ఉన్నప్పటికీ ఆ బోర్డుని వీళ్ళకి చదవడం రాక దూకి ఏమన్నా లోపలికి వెళ్తే అక్కడ ఒక పెద్ద ఒక గొయ్యి కనిపించిందంట. గొయ్యలో 800 అడుగుల లోతు గొయ్యి ఒకటి కనిపించింది. That pit was called Devil's Kitchen. అయితే ఆ గొయ్యకి ఇంకో పేరు ఏంటంటే Devil's Kitchen. దెయ్యాల గొయ్యి అని ఇంకో పేరు. So that means some of them have fallen inside. Dead body also not found. Maybe some devil living inside devil is eating the dead body. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ పడిపోయిన చాలా మంది శవాలు కూడా దొరకలేదంట. కాబట్టి వాళ్ళు అక్కడ దెయ్యం తింటదేమో అనుకునేవాళ్ళు. Devil's Kitchen. దాన్ని దెయ్యం గొయ్యి అనేవాళ్ళు. So in a moment of carelessness, this Santosh, he falls inside the pit. అయితే వీళ్ళు ఎలాగా మరి అక్కడ అజాగ్రత్తగా దూకినప్పుడు ఈ సంతోష్ అనే యువకుడు ఆ గొయ్యిలో పడిపోయాడు. But you know what? Instead of going 800 feet down, he stopped at 180 because the belt that he borrowed in the last minute from his brother, and he had an argument with brother, that belt got stuck to something inside, and he was hand saved because of the belt. అయితే ఈ సంతోష్ అనే యువకుడు మరి 800 అడుగుల లోతు పడకుండా 180 అడుగుల లోతు దగ్గర ఆగాడంట. ఎందుకంటే ఈ గొడవ పడి తీసుకున్న ఆ బెల్ట్ అక్కడ
అక్కడ ఒక దానికి చిక్కుకొని గాల్లో లాగాడట. And one of the boys, actually a Christian boy called Sidhu David, one of the boys, his friends, Sidhu David, took a long rope, 50-meter rope from the fire service and took an extension of the rope. He came down, came to that hole, rescued him, and because of the belt and his friends' bravery, that boy was saved. Subhash was saved. అయితే ఈ సుభాష్ అనే యువకుల కోసం ఆ గుంపులో సిద్ధు డేవిడ్ అనే ఒక క్రైస్తవుడు మరి ఆ పోలీసుల దగ్గర తీసుకున్న ఒక తాడుతో కిందకు వెళ్ళినప్పుడు ఈ యువకుడిని చూశాడంటే సుభాష్ అనే యువకుడు 180 అడుగుల లోతులో ఒక దానికి వేలాడుతున్నట్ట బెల్ట్ వాళ్ళు. Young people, listen to me very carefully. యవనస్తులారా జాగ్రత్తగా వినండి. You are alive listening to me preach this message because God has a plan for you. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి నా వాక్యం వింటున్నారంటే దానికి కారణం దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంది. Otherwise you and I would have died long back. లేదంటే నువ్వు నేను ఏదో ఎప్పుడో చనిపోయేవారు. But we are alive because God defends us. God protects us. God has a plan for us. Hallelujah! మనం ఇంకా బతుకున్నామంటే ఎందుకంటే ఆయనకి మనందరి పట్ల ఒక ప్రణాళిక ఉంది. అందుకని ఆయన మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు. అందుకనే మనం ఇంకా బతుకున్నాం. హల్లెలూయా! And that plan, my friend, is you must spend time studying this book. Many minutes will become hours, hours will become days, days will become weeks. And for Rahul, 3 years of his life, he has nothing to do but study Bible. That's why he went to Bible college. 3 years, nothing but Bible study. You know, what a privilege. You will dedicate your life to the study of this book, the Bible. మరి ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ పరిశుద్ధ గ్రంథం పట్ల నిమిషాలు కాదు, గంటలు కాదు, అనేక రోజులు ధ్యానం చేసినప్పుడే ఆ యొక్క ప్రణాళిక మీకు తెలియబడుతుంది. Close your eyes, all eyes closed. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా? All heads bowed. ప్రతి ఒక్కరు కళ్ళు మూయండి. How many all of you get up from your seats? ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో నిలబడండి. And if you have decided మీరు ఒకవేళ to నిర్ణయించుకున్నట్లయితే spend time studying the Bible, మీరు కనుక దేవుని వాక్యం పట్ల గంటలు గడపడానికి మీరు నిర్ణయించుకున్నట్లయితే then you lift your Bible to the heavens. ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ పట్టుకొని ఇలా ఎత్తండి. Will you lift the Bible to heavens? ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ ఎలా ఎత్తండి. Everybody, ప్రతి ఒక్కరు. but only if you have decided. మీరు నిజంగా కనుక మీరు నిర్ణయించుకుంటే మీ బైబిల్ ఎలా Will you say, మీరు చెప్పగలరా? Lord, యేసయ్యా, I want to study this book, Lord. నాయన ఈ లేఖనాన్ని నేను ధ్యానించాలి అనుకుంటున్నాను. This book which makes me bubble with joy. నన్ను ఏ లేఖనం అయితే సంతోషంతో నింపుతుందో ఆ లేఖనాన్ని నేను ధ్యానించాలనుకుంటున్నాను. This book which you gave so much importance to. నువ్వు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ఈ గ్రంథాన్ని నేను ధ్యానించాలనుకుంటున్నాను. This book which the apostles gave so much importance to. ఏ అపోస్తలులైతే గ్రంథానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంత ప్రాధాన్యత నేను ఇద్దామనుకుంటున్నాను. This book which is my battle weapon against the devil and the temptations. అపవాదిపై యుద్ధం గెలవడానికి నాకు ఇచ్చిన ఈ గ్రంథానిపై నేను ఎంతో సమయాన్ని ధ్యానిద్దామని నేను This అనుకుంటున్నాను. book which makes me a leader. నన్ను నాయకుడిగా రూపించే ఈ యొక్క గ్రంథాన్ని నేను ఎంతో ధ్యానిద్దామని This book which makes me understand God's eternal plan. నీ ప్రణాళికను అర్థం చేసుకోవడానికి సహాయపడే ఈ గ్రంథాన్ని నేను I ధ్యానిద్దామనుకుంటున్నాను. will read this book, Lord. నాయన ఈ గ్రంథాన్ని నేను చదువుతాను తండ్రి. No more phone addiction. ఏ ఫోన్కి కూడా నేను దాసుడుగా No ఉన్నాను. more movie addiction. ఏ సినిమాలకి కూడా నేను దాసుడుగా But ఉన్నాను. Bible study addiction from today. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథపు ధ్యానానికి నేను దాసుడుగా Study the ఉంటాను. Bible addiction from today. నేను ఈ రోజు నుంచి ఈ వాక్యానికి దాసుడుగా I ఉన్నాను. will meditate on the Bible. నేను ఈ రోజు నుండి బైబిల్ ధ్యానించడం I will మొదలు understand the Bible. నీ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడం If I మొదలు don't understand, I will read again. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చదువుతాను. I will read again and again. నేను మళ్ళీ తిరిగి చదివించే చదువుతాను. I will read above the passage. I will read below the passage. నాయన పైన ఉన్న గ్రంథాలు కింద ఉన్న గ్రంథాలు ప్రతి దాన్ని నేను
ధ్యానిస్తాను. I will ask questions. Who is speaking? Where are they speaking? ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనే ప్రశ్నల్ని అడుగుతానని చదువుతాను. I will compare one passage with another passage. ఒక అధ్యాయాన్ని ఇంకో అధ్యాయంతో పోలుస్తా చదువుతాను. If I don't understand, I will read a study Bible. ఒకవేళ నాకు అర్థం కాకపోతే తిరిగి మళ్ళీ చదువుతాను. If I don't understand, I will ask my pastor to explain. అయినప్పటికీ అర్థం కాకపోతే నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతాను. I will wrestle with the text of the Bible. మరి ఈ వాక్యంతో నేను ధ్యానించడం బహు లోతుగా ఎదుగుతాను. And till the message comes out, నాకు అర్థమయ్యే వరకు and I will follow that message. అర్థమైన వాక్యాన్ని I will obey that message. నాకు అర్థమైన విషయాలు నేను అంగీకరించి లోబడడం మొదలు Will you say పెడతాను. that to the Lord now? మీరందరూ ఈ ప్రార్థన చేయగలరా? Will you say that to the Lord now? మీరందరూ ఈ ప్రార్థన చేయగలరా? I will buy a good pen and underline the Bible words. నాకు అర్థమైన విషయాన్ని పెన్ను పెట్టి అండర్లైన్ చేసి A రాసుకుంటాను. good costly pen, I will buy a good quality pen, I will buy and underline the Bible. చిన్న క్వాలిటీ పెన్ కాదు, ఒక మంచి కాస్ట్లీ పెన్తో నేను అండర్లైన్ చేసుకున్న వాక్యాన్ని రాసుకుంటాను. And what God teaches me, I will write it aside. నీకు దేవుడు నేర్పినది పక్కన రాయడం Or I will write in my Bible diary, Bible notebook. బైబిల్లో రాయకపోతే పక్కన ఇంకో డైరీలో రాస్తానండి. Every day I will be faithful in this exercise. ప్రతి రోజు కూడా క్రమం తప్పకుండా ఇలా ఉంటానని. Are you making a decision today? మీరు ఈ రోజు నిర్ణయించుకుంటున్నారా? God is watching you. దేవుడు మిమ్మల్ని అందరినీ God చూస్తున్నాడు. is looking at you. దేవుడు నిన్ను చూస్తున్నాడు. If you will be faithful, నీవు విశ్వాసంగా ఉంటే you will be a leader. నీవు ఒక నాయకుడు God will use you. దేవుడు నిన్ను వాడుకుంటాడు. You will plant a hand and open in heaven. You will build the kingdom of God. నీవు దేవుని రాజ్యాన్ని కట్టడానికి బహుగా ఉపయోగపడతావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now we sing a song, the song that about the Bible that you were singing before I started preaching, and that way you come into your life. హల్లెలూయా. పరిశుద్ధుల పరిశుద్ధుల పరిశుద్ధుల. బైబిల్ ప్రత్యేక గురించి మనం వివరించుకున్నాం. బైబిల్ శ్రేష్టమైన గ్రంథం ఒక పల్లవిని పాడుకుని మనం ముగించుకున్నాం అంటారు పాస్టర్ గారు. నాకు ఎవరికైనా ఆ పాట వచ్చా? పఠింప శ్రేష్ట ఎవరికైనా వచ్చి రోడ్డు చేసి చూపించండి ఎవరైనా. అయితే ప్రార్థన చేసి ముగించుకుందాం.